హలో అండి, నమస్తే. ఈరోజు మనం తోటకూర వేపుడు చేసుకుందామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ముందుగా తోటకూర 2-3 సార్లు కడిగేసి ముక్కలు కోసేసుకోవాలండి. పోపు రెడీ చేసుకోవాలి. ఇలా మూగుట్లో నూనె వేసేసుకుని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ఒలుసుకుని వేసుకుంటే బాగుంటాయండి. అలాగే చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కూడా కోసి పెట్టుకున్నానండి. ఇలా వేసుకున్నాం అనుకోండి వేపుడు బాగుంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు తోటకూర కడిగి పెట్టాం కదండి. ఇది మనం వేపుకుండేటప్పుడు అండి పలచని దాంట్లో అయితే తోటకూర వేపకూడదండి. ఇలా దలసరి గిన్నె ఉండాలి. దలసరిగా ఉంటే మనకు కరెక్ట్గా వేగుతుంది అనమాట, అడుగును మాడిపోకుండా. నీరు ఎలా అన్నా ఉంటుందండి మనం కడిగింది. నీరు ఇడిపోయే వరకు చిన్న మంట మీద ఎలా వేపుకుంటూ ఒక్కొక్కసారి కదుపుతూ ఉండాలి. లేతగా ఉంటే అండి ఆకులు కాళ్ళు కూడా కోసుకోవచ్చు. నేను తీసుకున్నది లేత తోటకూర అండి, అందుకని నేను కాళ్ళు కూడా కోసేసాను. కాళ్ళు విడిగా కూడా వండుకోవచ్చండి ముద్రయ్య అయితేనే. ఇలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నానండి. రుచికి సరిపడగా ఉప్పు ఇలా వేసి చిన్న మంట మీద మనం ఇలా వేపుకుంటూ ఉండాలండి. తోటకూర అప్పుడప్పుడు కూడా తింటూ ఉండాలి. అలాగే మనం వేగిపోయేటప్పుడు అండి లాస్ట్లో కొంచెం వేపిన ధనియాల పొడి వేసుకోవాలండి. పచ్చిది కదండి, ధనియాలు వేపి పొడిని చేసుకున్నది వేసుకుంటే ఆ టేస్టే డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. చూసారా, ఫ్రై రెడీ అయింది.